టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమి ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా రాణించాడు. కేవలం 7 మ్యాచ్లు మాత్రమే ఆడిన 24 వికెట్లతో టోర్నీలోనే టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అయితే వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న షమి ఇంకా తిరిగి గ్రౌండ్లోకి దిగలేదు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఆడతాడని భావించిన గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలుస్తోంది. అయితే వరల్డ్ కప్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై షమి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ టీమును వీడి ముంబైకి రావడమే కాకుండా రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పగ్గాలు అందుకోవడంతో ఒక్కసారిగా పాండ్యా టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచిపోయాడు. ఈ క్రమంలోనే పాండ్యా గురించి కొన్ని రోజుల క్రితం షమి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఐపీఎల్ 2022-23లో గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే గుజరాత్ టీమ్ కు షమి కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికీ అదే టీంలో ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా ఒక మ్యాచ్లో షమి క్లిష్టమైన క్యాచ్ డ్రాప్ చేసినందుకు పాండ్యా షమిపై నోరు పారేసుకుని సహనం కోల్పోయి బూతులతో విరుచుకుపడ్డాడు. ఒక సీనియర్ ప్లేయర్ అయిన షమిపై అలా వ్యవహరించడంపై పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ షమి మాత్రం పాండ్యా నోరు పారేసుకున్న ఒక్క మాట కూడా తిరిగి అనకుండా తన హుందాతనాన్ని చాటుకున్నాడు. అయితే ఈ విషయంలో షమి అప్పుడే హార్దిక్ పాండ్యాతో మాట్లాడినట్టు చెప్పాడు. మ్యాచ్ తర్వాత పాండ్యాతో షమి మాట్లాడుతూ, చూడు తమ్ముడు, నువ్వు కెప్టెన్వి, ఆ బాధ్యత ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను, కానీ ఇలాంటి బ్యాడ్ ఎక్స్ప్రెషన్స్ గ్రౌండ్లో మాత్రం వద్దు అని చాలా సున్నితంగా వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత మళ్ళీ పాండ్యా ఎప్పుడూ కూడా షమితో ఆ విధంగా ప్రవర్తించలేదని కూడా షమి వెల్లడించాడు. అప్పటికప్పుడు కోపం చూపించకుండా ఎంతో హుందాగా వ్యవహరించిన షమి పాండ్యాకు అర్థమయ్యేలా సున్నితంగా నచ్చజెప్పి మళ్ళీ మార్కులు కొట్టేశాడు. ఒక కెప్టెన్గా పాండ్యాపై ఉండే ఒత్తిడి అర్థం చేసుకోవడమే కాకుండా తనతో అలా ప్రవర్తించకూడదని కూడా షమి పాండ్యాకు వివరించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.